వీరప్ప అనేటువంటి మురుడి గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని అదే గ్రామానికి చెందినటువంటి యేసురాజు అనేటువంటి వ్యక్తి గొడవపడి తనకు చికెన్ ఇవ్వలేదని, తాగడానికి మద్యం ఇవ్వలేదని, డబ్బు ఇవ్వలేదని చెప్పేసి రాయితోడు దాడి చేసి హత్య చేయడం జరిగింది. చనిపోయిన మృతుడి పిన్నమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నిన్నటి దినం సాయంత్రం 5 గంటలకి హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది. రంగంలోకి దిగినటువంటి పోలీసులు రాయదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో డిఈఆర్ ఎస్ఐ వారి సిబ్బంది కేవలం ఒకరోజు వ్యవధిలోనే నిందితుడు యేసురాజును ఈరోజు కళ్యాణ్ బస్ స్టాప్ దగ్గర ఉండగా అరెస్ట్ చేయడం జరిగింది. సాయంత్రం హత్య జరిగిన వెంటనే 24 గంటల్లోపే నిందితుడు అరెస్ట్ చేసినటువంటి సిఐ గారిని, ఎస్ఐ గారిని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి షాలిని ఐపీఎస్ వారు అభినందించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కష్టపడినటువంటి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది. వారికి రివార్డును కూడా సిఫారసు చేయమని చెప్పి ఉన్నారు. దాని మేరకు వాళ్ళ రివార్డ్స్ కూడా జిల్లా ఎస్పీ గారికి రికమెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గ్రామంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. సో గ్రామంలో నిన్న దినం హత్య జరిగింది కాబట్టి ఒక పికెట్ను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వివరాల్లోకి వెళ్తే మనకు ఇంటరాగేషన్లో కూడా నిందితుడు ఇట్లా తాగడానికి మద్యం ఇవ్వలేదని, అదేవిధంగా తయారు చేసుకున్నటువంటి చికెన్ ఏదైతే చికెన్ కాళ్ళకి పాయ తయారు చేసుకుంటారో అది ఇవ్వలేదని చెప్పి పాయక పుట్టినా అని చెప్పేసి ఈ యొక్క ఇంటరాగేషన్లో కూడా అంగీకరించడం జరిగింది.